This We conference will have now be recorded. tables, forms, links, images. So all these are not normal text. All these are not normal text. So that is why we call it as hypertext. Then why it is called as markup language? Why it is called as markup language? Markup అని ఎందుకంటాము? మార్కప్ అని ఎందుకంటామంటే బికాస్ ఇట్ ఈస్ టోటల్లీ డన్ యూజింగ్ ట్యాగ్స్. టోటల్లీ డన్ యూజింగ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ తో తయారు చేస్తారు అనమాట. సో ట్యాగ్స్ తో తయారు చేస్తారు కాబట్టి దాన్ని మనం ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ మార్కప్ లాంగ్వేజ్. వి కాల్ ఇట్ యాజ్ మార్కప్ లాంగ్వేజ్. ఎస్. ఓకే. దెన్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో జనరల్ గా మనం ఎట్లా చేయొచ్చు సార్ ఇది? ఒక నోట్ ప్యాడ్ లో చేసేసి ఒక బ్రౌజర్ తీసుకొని రన్ చేస్తే సరిపోతుంది జనరల్ గా అయితే. కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ యాజ్ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఒక ప్రొఫెషనల్ అట్లా చేయకూడదు. సో అది ఓకే, మనం కాలేజ్లో అదంతా వరకు ఓకే. కానీ నౌ వీఆర్ గోయింగ్ టు బి అ ప్రొఫెషనల్, రైట్? సో వీ నీడ్ టు యూస్ ఐడిఈ. వీ నీడ్ టు యూస్ వాట్? ఐడిఈ. సో ఏ ఐడిఈ యూజ్ చేద్దాం సార్ అంటే విజువల్ స్టూడియో ఐడిఈని యూజ్ చేద్దాం. ఏం యూజ్ చేద్దాం? విజువల్ స్టూడియో ఐడిఈని యూజ్ చేద్దాం, రైట్? సో విజువల్ స్టూడియోనే ఎందుకు సార్ అంటే బికాస్ HTML is not the type of, or UI I should say, UI is not the type of programming language which you do from the scratch daily. అంటే రోజు నేను HTML ట్యాగ్ అని రోజు హెడ్ అవసరం లేదు, రైట్? సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సమ్ టైమ్ యూ హ్యావ్ టు కాపీ అండ్ పేస్ట్ ఆల్సో, సమ్ టైమ్ యూ హ్యావ్ టు జనరేట్ ద కోడ్ ఆల్సో. సో ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. సో కాబట్టి వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ నౌ, వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దట్ విజువల్ స్టూడియో ఈజ్ అన్ ఐడిఈ which will come with lot of extensions, which will come with lot of extensions like the plugins అంటాం. సో ఆ ఎక్స్టెన్షన్స్ ప్లగిన్స్తో వస్తుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది అన్నమాట మన పని. ఓకే, సో ఐ విల్ నాట్ రికమెండ్ ఎక్స్టెన్షన్స్ అండ్ ప్లగిన్స్ ఫర్ నార్మల్ పైథాన్ జావా ప్రోగ్రామ్స్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ పీపుల్ టు యూస్ ద ప్లగిన్స్, ద ఎక్స్టెన్షన్స్ ఫర్ యూఐ డెవలప్మెంట్. అర్థమైందా? సో కాబట్టి అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ పీపుల్ హూ లైక్ యూ హూ ఆర్ జస్ట్ నౌ లెర్నింగ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో అది ప్రొఫెషనల్స్ వరకు అయితే ఓకే, కానీ ఇక్కడ యూ క్యాన్ డూ ఇట్. దట్ ఈస్ వాట్ మై మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ డూయింగ్ ద ప్రోగ్రామ్స్ యూజింగ్ విజువల్ స్టూడియో. ఓకే, రైట్. సో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ ఇన్స్టాల్. ల్యాప్టాప్స్ తెచ్చుకున్న వాళ్ళు యూ కెన్ ఓపెన్ యువర్ ల్యాప్టాప్స్, యూ క్యాన్ start doing it. Okay, so installing Visual Studio Code. Visual Studio Code. ఓకే, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి. నిన్న చెప్పింది అదే కదా, ల్యాప్టాప్లో వినండి క్లాస్. డోంట్ లిజన్ టు ద క్లాసెస్ ఆన్ ఫోన్. జగదీష్, నరేందర్, మీరు కొంచెం ట్యాక్ టీమ్ వర్క్ చేయాలి. ఓకే, బికాజ్ నరేందర్ కొంచెం టైం ఉంది ల్యాప్టాప్ కొనడానికి. సో యూ అసిస్ట్ హిమ్. ఓకే జగదీష్, అతనే కాదు ఎవరి దగ్గరైనా చూడవచ్చు, తన దగ్గర కూడా చూడవచ్చు. నరేందర్, సో ఓన్లీ అతని దగ్గర చూడాలని ఏం లేదు. ఓకే, బట్ మేక్ షూర్ దట్ యూ ప్రాక్టీస్ ఆఫ్టర్ ద క్లాస్. ఓకే, రైట్. సో నౌ ఫర్ దిస్ వీ నీడ్ టు గో టు, రైట్, సో గూగుల్లోకి వెళ్ళిపోండి. విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయండి. వాట్ యూ కెన్ టైప్? విఎస్ కోడ్ అని గూగుల్లో టైప్ చేయండి. ఓకే, సో యూ కెన్ టైప్ విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ ఒకసారి చూడండి ఏమేమి వెబ్సైట్స్ ఇస్తున్నాయి, అది చూడండి ఒకసారి. Just scroll down. Okay, so scroll down, what all the things are there, you just see. డైరెక్ట్గా డౌన్లోడ్కి వెళ్ళే ముందు యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్. ఇక్కడ చదవండి ఒకసారి. విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ ఎ ఫ్రీ లైట్ వెయిట్ ఎక్స్టెన్సిబుల్ కోడ్ ఎడిటర్ ఫర్ బిల్డింగ్ వెబ్, డెస్క్టాప్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. అంటే మీరు జావాకి యూజ్ చేసుకోవచ్చు, పైథాన్కి యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీ ప్రోగ్రామింగ్ ఇన్ దిస్. ఎస్. ఓకే, సో ఐ వుడ్ రికమెండ్ యూ టు గో ఫర్ ద నెక్స్ట్ లింక్. సో దిస్ లింక్. సో ఈ లింక్కి వెళ్ళండి. సో యూ కెన్ జస్ట్ ఐ విల్ జస్ట్ కాపీ దట్ ఫర్ యూ. ఓకే,
రైట్. సో జస్ట్ ఈ లింక్ ఎవరికైనా ల్యాప్టాప్ లేకపోతే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. యూ క్యాన్ go after, I mean, go to home and just do it later. Okay. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఇక్కడ చూడండి, కోడ్ విత్ ఎక్స్టెన్షన్. సో అన్ని రకాల ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి. పైథాన్ ఎక్స్టెన్షన్ ఉందా, C++ ఎక్స్టెన్షన్ ఉందా. ఓకే, సో ఎక్స్టెన్షన్ మార్కెట్ ప్లేస్ అంత, అందుకని ఒకసారి నావిగేట్ చేయమంటున్నాను మిమ్మల్ని. సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటమ్మా ఎక్స్టెన్షన్. మనం ఇట్లా చేయము డైరెక్ట్గా, ఐ విల్ గో ఇన్స్టాల్ అండ్ డూ ఇట్, బట్ చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ చూడండి. సో డైరెక్ట్ ఎక్స్టెన్షన్స్తో కూడా మీరు చేయొచ్చు. ఓకే, కోడ్ విత్ ఎక్స్టెన్షన్స్, కోడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, కోడ్ ఎడిషన్, రీడిఫైన్. సో వాట్ వీ విల్ డూ ఇస్ we will click on this. Right, screenshots పెట్టేస్తాను మీకోసం. So you can click on download for Windows. So download for Windows అనగానే it will start getting downloaded. Okay, so right side లో వచ్చేసి చూడండి, VS Code user setup something 1.91 something వచ్చేసిందా. It will take few minutes depending on the speed. Okay, so download అయిపోయిన తర్వాత you can go to the downloads, just double click there. Okay, just double click చేయండి. సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇట్ మే నాట్ గెట్ ఇట్. ఓకే, ఒకసారి నేను క్లోజ్ చేస్తాను, లెట్ మీ అప్డేట్ ఇట్. సో జస్ట్ ఏం చేయాలమ్మా, డబుల్ క్లిక్ చేయండి అంతే. డబుల్ క్లిక్ చేస్తే ఫస్ట్ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్, డోంట్ ట్రై టు రీడ్ ద అగ్రిమెంట్. ఓకే, అక్కడ మన ఆస్తులు ఏమి ఉండవు. సో యాక్సెప్ట్ చేసేయండి డైరెక్ట్గా. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్, యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. Those are not getting idea, please follow me. యాక్సెప్ట్ చేసేసారా, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయడం అంతే. యాక్సెప్ట్, సే నెక్స్ట్. డెస్క్టాప్ ఐకాన్ కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. రైట్, ఫ్రీ సాఫ్ట్వేరే, నో ప్రాబ్లం. సో యూ కెన్ సే నెక్స్ట్. చదవండి, ఎందుకన్నా మంచిది. ఇన్స్టాల్ చేసే ముందు అక్కడ ఏమి ఇస్తున్నారో చదవండి, నో ప్రాబ్లం. యూ కెన్ రీడ్ ఇట్, యూ హ్యావ్ కంప్లీట్ రైట్ టు రీడ్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ కావాలి అనుకుంటే క్లిక్ చేసుకోండి. యాడ్ పాత్ షెల్ రిక్వైర్ రీస్టార్ట్, అవసరం రిజిస్టర్ చేసేయండి, నో ప్రాబ్లం. అవి ఉన్నా లేకపోయినా టెన్షన్ ఏం లేదు. సే నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ అన్న తర్వాత ఏమొస్తుంది మనకి, రెడీ టు ఇన్స్టాల్ అని వచ్చిందా. నెక్స్ట్ రెడీ టు ఇన్స్టాల్ వచ్చిందా. ఎస్, సో రెడీ టు ఇన్స్టాల్ రాగానే ఇన్స్టాల్ అనేయండి. సో ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇట్ విల్ స్టార్ట్. Okay, it will start the process. Hardly takes 2 minutes. Done. ఓకే, లాంచ్ అనేది వచ్చిందా. లాంచ్ మీద టిక్ చేసి ఇప్పుడు కావాలి అనుకుంటే లాంచ్ చేసేసేయండి. రైట్, ఇప్పుడు ఎట్లన్నా మనకు కావాలి కాబట్టి యూ కెన్ జస్ట్ లాంచ్ ఇట్. యూ కెన్ జస్ట్ లాంచ్. లాంచ్ మీద క్లిక్ ఉంటే లాంచ్ అని ఓకే కొట్టేసి
ఫినిష్. సో నా దాంట్లో ఎందుకు ఇది వచ్చింది అంటే నేను ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి వచ్చింది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దిస్. సో మీకు ఏంటంటే ప్రోగ్రామ్స్ ఏం చేయరు కాబట్టి బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, వెల్కమ్ అని వస్తుంది చూడండి. ఆ వెల్కమ్ని క్లోజ్ చేసేసేయండి. రైట్, సో ఇక్కడ ఫైల్కి వెళ్ళండి. ఇప్పుడు గో టు ఫైల్, న్యూ టెక్స్ట్ ఫైల్ అయినా సరే, న్యూ ఫైల్ అయినా సరే. న్యూ టెక్స్ట్ ఫైల్ అని కొడితే ఏమొస్తుంది చెప్పండి? న్యూ టెక్స్ట్ ఫైల్ అని కొడితే ఏమొచ్చింది చెప్పండి నాకు? సెలెక్ట్ లాంగ్వేజ్ అని వచ్చింది. అక్కడ HTML అని కొట్టండి. ఇక్కడ ఇట్లా వచ్చింది కదా మీకు, HTML అని కొట్టండి. అట్లా సెలెక్ట్ లాంగ్వేజ్ వచ్చింది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి HTML అని కొట్టండి. సో నాకు అది రాదు, ఎందుకంటే నేను అది డిజేబుల్ చేసుకున్నాను. సో నా దాంట్లో అది రాదన్నమాట. సో సెలెక్ట్ లాంగ్వేజ్ మీరు క్లిక్ చేశారు కదా, క్లిక్ చేస్తే HTML అని కొట్టండి. వచ్చిందా? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని వచ్చిందా? దాన్ని క్లిక్ చేయండి. చేశారా? ఎస్. చేశారమ్మా? ఎస్ ఆర్ నో? ఓకే, మీకు ఏ ఫైల్ ఓపెన్ అయింది? ఇట్లా ఏమన్నా బ్లాంక్ స్క్రీన్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. సో ఇప్పుడు సేవ్ చేయండి. ఫస్ట్ పని మీరు చేయాల్సింది సేవింగ్. ఫైల్కి వెళ్ళండి, సేవ్ యాజ్. ఓకే, సేవ్ యాజ్. ఇప్పుడు ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నాను అంటే ట్రైన్ రిక్రూట్ UI, అంటే ఈ మీ ఫైల్స్ అన్ని నేను ఇందులో పెట్టుకుంటాను అనమాట. అక్కడ రైట్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్, ఓకే, న్యూ ఫోల్డర్, UI_programs. UI_programs ఒక ఫోల్డర్ తయారు చేసుకోండి. ఎందుకంటే మీకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందులోనే ఉండేటట్టు. ఎస్, చేసుకున్నారా? చేసుకున్న తర్వాత మీకు HTML యా టెల్ మీ. న్యూ ఫైల్ అని కొట్టిన తర్వాత HTML రావట్లేదు సార్. న్యూ ఫైల్ అని కొట్టిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ ఫైల్, న్యూ టెక్స్ట్ ఫైల్ అంటే ఫైల్ అండ్ పైథాన్ ఫైల్ అని. సెలెక్ట్ అని లాంగ్వేజ్ అని వచ్చిందా? నో సార్. కెన్ యూ షేర్ ద స్క్రీన్ ప్లీజ్? వన్ సెకండ్. ఓకే, ఐ విల్ గివ్ యూ రైట్స్. యా యా, నౌ యూ కెన్ షేర్ ద స్క్రీన్. యా ఎస్ ఇది అడ్వాంటేజ్, ల్యాప్టాప్ తో కనెక్ట్ అయితే ఇది అడ్వాంటేజ్ అన్నమాట. మీ స్క్రీన్ మీరు షేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. యూ కెన్ షేర్ ద స్క్రీన్, మానస్. ఎస్ సార్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ షేర్ బట్ ఇట్స్ నాట్. షేర్ అని చెప్తే వచ్చేస్తుంది. ఫోల్డర్ క్రియేట్ చేశారమ్మా అందరూ? దాంట్లో HTML లైక్ ఫస్ట్ పేజ్ అనో ఏదో పెట్టేసేయండి. ఫస్ట్ పేజ్ అనో ఏదో పెట్టేసేయండి. .html వచ్చిందా? .html అని? ఎస్, ఓకే. ఇస్ ఇట్ విజిబుల్ సార్? యా విజిబుల్. సో ఆల్రెడీ నువ్వు యూజ్ చేస్తున్నావు కదమ్మా, ఆల్రెడీ యూఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఆల్రెడీ పైథాన్. నేను HTML చేశాను. మరి HTML క్లిక్ చేసేసి న్యూ ఫైల్కి వెళ్ళు. న్యూ ఫైల్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ అని కొట్టు. సెలెక్ట్ లాంగ్వేజ్. ఇప్పుడు HTML అని కొట్టు. HTML వచ్చింది కదా, రైట్. సో నౌ యూ కెన్ సేవ్ ఫస్ట్. యా ఓకే. ఓకే ఫైన్. నౌ ఐ విల్ ఆఫ్ దిస్ పేజ్. యా అట్లా ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యారనుకోండి, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ మానస్, యూ హెల్ప్ మీ టు గివ్ డెమో. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? యూ హ్యావ్ టు సేవ్ ఇట్, నో? సో సేవ్ యాజ్. ఓకే,
ఇక్కడ ఏం చేశాను నేను, ఐ సెలెక్టెడ్ ద ఫోల్డర్ యూఐ ప్రోగ్రామ్స్లో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇక్కడ హెచ్టిఎంఎల్ అని వస్తుంది మీకు కింద, సేవ్ యాజ్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ పేజ్ అంట, అది హెచ్టిఎంఎల్ కింద రాలేదనుకోండి పర్లేదు, డాట్ హెచ్టిఎంఎల్ అని కొట్టచ్చు. ఏం కొట్టచ్చు? డాట్ హెచ్టిఎంఎల్ అయినా కొట్టచ్చు, డాట్ హెచ్టిఎం అయినా కొట్టచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఇక్కడ కింద వచ్చేసిందంటే ఏం కొట్టాల్సిన అవసరం లేదు, రాలేదు అంటే డాట్ హెచ్టిఎంఎల్ అని కొట్టాలి. రైట్, సేవ్ చేయండి. నా వాట్ ఈస్ క్రియేటెడ్? ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దట్ లొకేషన్. ఎస్, ఓకే. నిన్నటి ప్రోగ్రామ్ ఒక్కసారి టైప్ చేద్దాం. HTML. చూసారా, విజువల్ స్టూడియో ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ వర్క్. వాట్ ఇట్ హాస్ డన్, టెల్ మీ. HTML ఇచ్చేయంగానే అది ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేస్తుంది. సో దట్ హెల్ప్ ఇట్ విల్ డూ అనమాట. చెప్పాను కదా, అందుకనే ఐ ప్రిఫర్ దిస్. సో తర్వాత HTML ఏముంటుందమ్మా? హెడ్లో ఏముంటుంది? టైటిల్. సో టైటిల్, ఓకే సార్. So title, title, and here I will say first page, done. Okay, tarvata. And inkoti, my request is one thing, you have to structure your program very well. What you have to do? Structure your program. సో ప్రోగ్రామ్ని స్ట్రక్చర్ చేయకపోతే అర్థం చేసుకోవడం చాలా ఇబ్బంది. ప్రోగ్రామ్ని స్ట్రక్చర్ చేయడం ఇంపార్టెంట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు స్ట్రక్చర్ ద ప్రోగ్రామ్ వెరీ వెల్. ఇప్పుడు చూడండి, హెచ్టిఎంఎల్ హెడ్, తర్వాత బాడీ, ఎట్లా స్ట్రక్చర్లో పెట్టాను నేను, అర్థమైంది? అట్లా స్ట్రక్చర్లో పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది నేను ప్రతి క్లాస్లో చెప్పే విషయమే, ప్రతి క్లాస్లో విన్నట్టే వింటారు, కానీ ఒక్కరు కూడా స్ట్రక్చర్లో పెట్టారు. ఓకే, సో మీ క్లాస్ అయినా వింటది అనుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, రైట్? ఓకే, చెప్పినప్పుడు సరే అంటారా, తర్వాత తినాలి. ఓకే, నౌ ఐ విల్ రైట్ సమ్ లైన్. హలో, వెల్కమ్ టు యూఐ, రైట్? ఇది బాడీ మధ్యలో పెట్టేసేయండి, రైట్? నౌ సేవ్ ఇట్. కంట్రోల్ ఎస్ అన్న చాలు. కంట్రోల్, ఆల్రెడీ మీరు సేవ్ యాజ్ చేసేసారు. సో మీరు అప్డేట్ చేసిన అన్నీ కూడా దాంట్లోకి అప్డేట్ అయిపోవాలి అంటే ఏం చేయాలి మీరు? కంట్రోల్ ఎస్. క్లియర్? ఐడియా ఇస్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్ సార్, వీటి స్క్రీన్ షాట్లో అవసరం లేదు కదా, అర్థమవుతుంది కదా? ఓకే, ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు రన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రోగ్రామ్ రన్ చేయడం ఇంపార్టెంట్ మనకి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, HTML ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దేంట్లో రన్ అవుతాయి? దే విల్ రన్ ఆన్ ఏ బ్రౌజర్. బ్రౌజర్లో రన్ అవుతాయి. దే విల్ రన్ ఆన్ వాట్? దే విల్ రన్ ఆన్ ఏ బ్రౌజర్. సో బ్రౌజర్లో రన్ అవుతాయి ఏంటి? HTML ప్రోగ్రామ్స్. సో HTML ప్రోగ్రామ్స్ విల్ రన్ ఆన్ ఏ బ్రౌజర్, రైట్? ఓకే, మరి ఇక్కడ నుంచి ఎట్లా రన్ చేయాలి సార్ నేను? గో టు రన్, సే స్టార్ట్ డీబగ్గింగ్. ఏమనాలి? స్టార్ట్ డీబగ్గింగ్ అనాలి. సో రన్ అనండి, రన్లో ఏముంది ఆప్షన్? స్టార్ట్ డీబగ్గింగ్. దాని షార్ట్ కట్ ఏంటి సార్? F5. దాని షార్ట్ కట్ ఏంటి? F5. సో స్టార్ట్ డీబగ్గింగ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది క్రోమా, ఎడ్జా అని. ఎస్, సో క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ సెలెక్ట్ చేయండి. ఎక్స్టెన్షన్ తర్వాత చూద్దాం. ఓకే, ఎక్స్టెన్షన్ ఇప్పుడు అవసరం లేదు. క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ సెలెక్ట్ చేయండి. సో సపోజ్ ఐ హావ్ సెలెక్టెడ్ క్రోమ్. సో నాకు క్రోమ్లో రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ సజెషన్ ఇస్, ఇట్లా సైడ్ బై సైడ్ పెట్టుకోండి. ఓకే, సో యూ కెన్ కీప్ దిస్ సైడ్ బై సైడ్. కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, యూ కెన్ కీప్ దిస్ బోత్ సైడ్ బై సైడ్. ఇది కోడ్, ఆ కోడ్లో వచ్చిన అవుట్పుట్ సైడ్ బై సైడ్ పెట్టుకుంటే మీకు ఏంటంటే ప్రతిసారి రీవిజిట్ చేయాల్సిన పని ఉండదు. ఎస్, ఈ సజెషన్ కూడా ఇస్తాను పిల్లలకి, కానీ ఫాలో అవ్వరు, అది వేరే విషయం. ఎస్, సైడ్ బై సైడ్ ఇదొక 20%, ఇదొక 80% పెట్టుకోండి. ఓకే, లేదు సార్ 50-50 పెట్టుకుంటా, మీ ఇష్టం.
ఎస్ క్లియర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? హలో సపోజ్ వెల్కమ్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఐ మేడ్ అన్ అప్డేట్. సో అప్డేట్ చేయగానే మనం చేయాల్సిన పని ఏంటి? సేవ్ చేయడం. కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి, అప్డేట్ చేయకముందు ఏమొచ్చింది? ఇక్కడ స్మాల్ డాట్ లాగా వచ్చింది చూడండి, వైట్ డాట్ లాగా. అట్లా వైట్ డాట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అప్డేట్ సేవ్ అవ్వలేదు అని అర్థం. ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? సో వాట్ యూ టు డూ? కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ అనగానే ఏమవుతుంది? సేవ్ అయిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి సార్? రిఫ్రెష్ చేయాలి. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి? రిఫ్రెష్ చేయాలి. సేమ్ ఫైల్లో ఉన్నంత సేపు అది నడుస్తుంది. ఫైల్ మారారా, మళ్ళీ డీబగ్గింగ్. క్లియర్? ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్? చేసేయండి తొందరగా. అయిపోయిందా? అయిపోతే వెరీ గుడ్. అయిపోయిందా గోపి? సార్ ఇది ఇప్పుడు ఇదేమంటారు, ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది సార్ బై మిస్టేక్ గా. ఓకే, అది క్లోజ్ చేశాను. నా ఇప్పుడు రన్ ఆప్షన్ ఎక్కడ ఉంది సార్? పైన ఉంటుందా? రన్ ఆప్షన్ వస్తుంది చూడు. ఇప్పుడు ఇక్కడ ఇది వస్తుందా కింద? ఇది వస్తున్నంత సేపు యా, నీకు ఓకే. బ్రౌజర్ రన్ అవుతుందని అర్థం. ఇది రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేశాను, అది క్లోజ్ చేయంగానే మనకి బ్రౌజర్ రన్ అవ్వట్లేదు. ఓకే, సో అప్పుడు మళ్ళీ రన్కి వెళ్ళేసి మళ్ళీ స్టార్ట్ డిబగ్గింగ్ కొట్టాలి. అప్పుడు మళ్ళీ బ్రౌజర్ డిబగ్గింగ్ కొట్టాలి. ఓకే. అంతే. వెబ్ యాప్ క్రోమ్. ఓకే, యా, ఓకే. చేశారమ్మా అందరూ? ఎవ్రీవన్ ఫినిష్ ద టాస్క్? ఫస్ట్ టాస్క్ ఈస్ డన్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో పెట్టేసి రన్ డిబగ్గింగ్ అన్నప్పుడు యూ కెన్ చేంజ్. అవసరం ఏదైతే ఏముంది. ఓకే, ఎడ్జ్లో రన్ అయిందా? మనకు అవుట్పుట్ కావాలి. ఎడ్జ్లో రన్ అయినా ఓకే, ఏదైనా ఓకే, రైట్? ఏదైనా ఓకే కదా. అప్పుడు క్రోమ్ తీసేసేయి. మరి నీకు క్రోమ్లో ఎడ్జ్ కావాలని క్రోమ్ తీసేసేయి. మళ్ళీ రన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఆప్షన్ అడుగుతుంది. F5 కొట్టగానే అది బై డిఫాల్ట్ ఎందులో ఓపెన్ చేసినా అందులో ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు ఏదైతే ఇంటర్నెట్కి వాడరో అది, నేను ఇప్పుడు క్రోమ్ ఎక్కువ ఇంటర్నెట్కి వాడట్లేదు, సో కాబట్టి నేను క్రోమ్లో ఓపెన్ చేసుకున్నాను. అట్లా ఇట్ ఈస్ అప్ టు. ఈ చిన్నవి డజంట్ మ్యాటర్. నువ్వు అందులో ఓపెన్ చేసినా ఇందులో ఓపెన్ చేసినా ఏం కాదు. ఓకే, రైట్? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆపేయాలనుకుంటే ఐదర్ మీరు క్రోమ్ని క్లోజ్ చేసినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ స్టాప్ ఉంటుంది చూడండి, స్టాప్, డిస్కనెక్ట్. సో షిఫ్ట్ F5 కొట్టినా క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ రన్ కొట్టండి, మళ్ళీ స్టార్ట్ డిబగ్గింగ్. సో మళ్ళీ రన్ అయిపోయింది. అట్లా. ఎస్, ఒక పేజ్లో ఉన్నంత సేపు మీరు క్లోజ్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ అప్డేట్ చేస్తుంటే అక్కడ అప్డేట్ అయిపోతుంటుంది. ఒకవేళ క్లోజ్ చేసి ఇంకొక ఫైల్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫైల్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏం చేయాలి? సేమ్, గో టు ఫైల్, న్యూ టెక్స్ట్ ఫైల్ ఆర్ న్యూ ఫైల్, రైట్? సో మళ్ళీ సేవ్ యాజ్ which file? Second file. So second page dot html. So save, right? Clear? So second page dot html, ఇంకొక html పేజ్. సో ఇది సేవ్, కాపీ చేయండి. ఇప్పుడు సెకండ్ పేజ్ రన్ అవ్వాలనుకున్నాకు, సో ఫస్ట్ పేజ్ని క్లోజ్ చేసేసేద్దాం. చేయకుండా ఏం కాదు, చేసేస్తే బెటర్. సో సెకండ్ పేజ్ ఇప్పుడు రన్ అని అడుగుతాను. నవ్ ఇట్ విల్ ఆస్క్ అగైన్. నవ్ నరేందర్ చూడు, ఆ పేజ్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ అడుగుతుంది ఇప్పుడు, రైట్? నవ్ యూ వాంట్ టు రన్ ఇట్ ఇన్ ఎడ్జ్ ఆర్ క్రోమ్. ఓకే, నవ్ ఐ వాంట్ టు రన్ ఇట్ ఇన్ ఎడ్జ్. నేను ఇంటర్నెట్కి వాడతాను కాబట్టి ఐ విల్ నాట్ మోస్ట్లీ యూజ్ ఇట్, బట్ ఎక్కడ రన్ చేసినా ఓకే. అర్థమైందా? ఓకే,
So close this. సో ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. మళ్ళీ ఫస్ట్ పేజ్ రన్ చేయాలంటే మళ్ళీ రన్కి వెళ్ళండి, స్టార్ట్ డిబగ్గింగ్. సో మనం ఫస్ట్ టైం క్రోమ్లో ఓపెన్ చేసుకున్నాం కాబట్టి అది క్రోమ్లోనే ఓపెన్ అవుతుంది. క్లియర్? ఈజ్ ఆర్ అండర్స్టూడ్? డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్మాల్ థింగ్స్, సో బిగ్గర్ థింగ్స్ టు అచీవ్. సో వెరీ స్మాల్ థింగ్స్, అన్నెసరీ థింగ్స్ అవసరం లేదు. ఓకే నరేందర్? సో ఏది మనకు కావాల్సింది కంటెంట్ ఇంపార్టెంట్. సో కంటెంట్ ఎట్లా డెవలప్ చేస్తున్నాము, సో ఆ టైటిల్లో ఏమొస్తుంది, ఆ టైటిల్ ఎక్కడ పోస్తుంది ఫస్ట్ పేజ్లోకి. ఇప్పుడు టైటిల్ ఎక్కడ పోయింది ఫస్ట్ పేజ్లోకి చెప్పండి, ఎక్కడ పోయింది టైటిల్? టైటిల్ ఇక్కడికి వచ్చేసిందా? సో దిస్ ఇస్ టైటిల్. బాడీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో కాన్సన్ట్రేట్ ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎస్. ఇప్పుడు బాడీ, హెడ్ ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ ట్యాగ్స్, ఇవన్నీ ట్యాగ్స్. ఓకే. రైట్. ఓకే. సో యూ విల్ ఎంజాయ్ యూఐ. ఓకే. సో నౌ సేవ్ చేసేయండి. సేవ్ చేసి ఇక్కడ ఏం చేయాలి? రిఫ్రెష్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏమైంది? నాకు సేమ్ లైన్లో వచ్చింది. ఇక్కడ నేను డిఫరెంట్ లైన్లో ఇచ్చాను, కానీ ఇక్కడ సేమ్ లైన్లో వచ్చింది. నాకు ఒక బ్రేక్ కావాలి. సో ఆ బ్రేక్ నేను ఎట్లా పెడతాను? బిఆర్ పెట్టానా? నేను ఏం నేర్చుకున్నాను నిన్న? బిఆర్ అంటే ఏంటి? బ్రేక్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ ఏ లైన్ బ్రేక్. ఇట్ విల్ గివ్ ఏ లైన్ బ్రేక్. అండ్ ఇంకోటి నేర్చుకున్నాం బ్రేక్ ట్యాగ్ గురించి ఏంటి? ఇట్స్ అన్ అన్పేర్డ్ ట్యాగ్. ఇట్స్ అన్ అన్పేర్డ్ ట్యాగ్. ఎస్. నౌ షెల్ వి కమ్ టు ద బిజినెస్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనొచ్చు, అన్పేర్డ్ ట్యాగ్ అనొచ్చు. ఓకే. సో సెల్ఫ్ క్లోజింగ్ అనగానే కొంచెం డెఫినేషన్ మారుతుంది, ఇట్లా అంటాం. ఓకే, అర్థమైందా? అన్పేడ్ ట్యాగ్, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, యూ కెన్ కాల్ ఇట్. ఎస్. ఈజ్ దిస్ క్లియర్? పేడ్ అన్పేడ్ క్లారిటీ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెమాంటిక్ ట్యాగ్స్, నాన్ సెమాంటిక్ ట్యాగ్స్. ఓకే. నెక్స్ట్ కేటగిరీ ఏంటి ట్యాగ్స్లో? ఇట్లా కొన్ని కేటగిరీస్ వస్తూ ఉంటాయి మనకి, సెమాంటిక్, నాన్ సెమాంటిక్. లెట్స్ గో టు ద నోట్స్. క్లియర్ ఎవ్రీవన్? అందరికి ఒక క్లారిటీ వచ్చేసిందా విజువల్ స్టూడియో? నౌ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు రన్ ద కోడ్స్? ఎస్ ఆర్ నో? ప్రస్తుతం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బాడీ పై. సో బాడీ టు బాడీ మధ్యలో నువ్వు ఏది రాస్తున్నావు అది ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. సో తర్వాత సిఎస్ఎస్ అక్కడికి వచ్చినప్పుడు వీ విల్ టాక్ అబౌట్ హెడ్లో ఏమేమి పెట్టొచ్చు, ఇంకా వేరే ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు. రమాకాంత్, కాన్సన్ట్రేట్. ఎస్, అర్థమైందా? సో ప్రస్తుతం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ? బాడీ టు బాడీ ఓపెన్ టు బాడీ క్లోజ్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఓకే. Now coming to the notes part. So yesterday what we understood? Paired unpaired. Paired unpaired ఏం తెలుసుకున్నాము మనం? Paired unpaired లో ఏం తెలుసుకున్నాం? సో paired అంటే it will have a start tag and a end tag. Unpaired అంటే it will not have a end tag specifically. అదే స్టార్ట్ అదే ఎండ్, కంటెంట్ ముందు ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎస్. అయితే ఈ ట్యాగ్స్ని మనం ఇంకొక కేటగిరీలో కూడా పెడతాం అన్నమాట. అవేంటంటే ట్యాగ్స్ ఆర్ ఆల్సో పుట్ ఇంటూ టూ స్టైల్స్. వన్, సెమాంటిక్ ట్యాగ్స్. టూ, non-semantic tags. Very very important interview question this one. Semantic, non-semantic. ఏంటి సార్ వీటి తేడా ఏంటి? సెమాంటిక్ ట్యాగ్స్ మీన్స్ ద ట్యాగ్స్ యు ఆర్ యూజింగ్. ఇప్పుడు బాడీ, టైటిల్, హెడ్, ఈ మూడు ట్యాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే దే విల్ కన్వే ద మీనింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు బాడీ ట్యాగ్ ఉంది, బాడీ ట్యాగ్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ బాడీ. హెడ్ ట్యాగ్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ హెడ్. టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ టైటిల్. సో దే ఆర్ కన్వేయింగ్ సమ్ మీనింగ్ అనమాట. అలా మీనింగ్ని కన్వే చేసి యూజ్ చేసే ట్యాగ్స్ని మనము సెమాంటిక్ ట్యాగ్స్ అని అంటాం. వాట్ వి కాల్ దెమ్? సెమాంటిక్ ట్యాగ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనం ఫ్యూచర్లో సెక్షన్ ఉంటుంది, హెడర్ ఉంటుంది, ఫుట్టర్ ఉంటుంది,
అంటే ఇవన్నీ ఏంటి, దే ఆర్ గివింగ్ యూ ఏ మీనింగ్. అంటే ఈ సెక్షన్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు సెక్షన్ ఆఫ్ కోడ్ ఉంటుందా, బాడీ యూజ్ చేసినప్పుడు బాడీ ఉంటుందా, సో అలా ఒక మీనింగ్ని చెప్తాయి అనమాట ఆ ట్యాగ్. సో అట్లాంటి వాటిని మనం ఏమంటాము, సెమాంటిక్ ట్యాగ్స్ అంటాం. నాన్ సెమాంటిక్, ఇప్పుడు బిఆర్ ఉంది, బిఆర్ అంటే బ్రేక్ అని మనం చెప్పుకోవాలి అంతే, బిఆర్ ఉంటుంది, ఐఎంజి అని ఉంటుంది. ఓకే, అక్కడ ఏంటి మనం చెప్పుకోవాలి, ఇది బ్రేక్ ట్యాగ్, ఇది ఇమేజ్ ట్యాగ్, అలా మనము స్పెసిఫై చేసుకుంటాం అనమాట. అంటే వాళ్ళు చేసి ఇచ్చారు, మనం దాన్ని వి విల్ రెసిప్రోకేట్ అంతే. అలాంటి వాటిని మనం ఏమంటాము, నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటాం. అర్థమైంది? సెమాంటిక్ ట్యాగ్స్, నాన్ సెమాంటిక్ ట్యాగ్స్. సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, ద ట్యాగ్స్ విచ్ విల్ డూ ద డ్యూటీ వాట్ దే ఆర్ గివెన్ ఇన్ ద నేమ్, ఈజీగా అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? వాటిని ఏమంటాము, సెమాంటిక్ ట్యాగ్స్ అంటాం. నాన్ సెమాంటిక్ అంటే మీనింగ్ ఏమి ఉండదు అక్కడ, కానీ మనము దానికి ఒక మీనింగ్ని రెసిప్రోకేట్ చేసుకుంటాం. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. ద ట్యాగ్స్ that perform the exact task which is binded in the name. Binded in the name. ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. బాడీ ట్యాగ్, బాడీ. ఓకే, సో బాడీ స్పెసిఫైస్ వాట్, స్పెసిఫైస్, ఇక్కడ ఇక్కడ పేర్డ్ ఉండొచ్చు, అన్పేర్డ్ ఉండొచ్చు. సెమాంటిక్ లో పేర్డ్ ఉండొచ్చు, అన్పేర్డ్ ఉండొచ్చు. నాన్ సెమాంటిక్ లో పేర్డ్ ఉండొచ్చు, అన్పేర్డ్ ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఎస్, ఓకే. సో బాడీ స్పెసిఫైస్ ద body part of the HTML document. Body part of the HTML document. So in the same way you have title. Title కూడా అంతే కదా, క్లియర్ పిక్చర్ ఇస్తుంది కదా మనకి. సో వాట్ టైటిల్ విల్ స్పెసిఫై, ఇట్ విల్ స్పెసిఫై ద, ఏం స్పెసిఫై చేస్తుందమ్మా టైటిల్, స్పెసిఫై ద టైటిల్ పార్ట్ ఆఫ్ ద HTML document. Is this clear? అట్లా బోల్డ్ ఉంటాయి, అది వచ్చినప్పుడు ఇది సెమాంటిక్, ఇది నాన్ సెమాంటిక్ అని తెలుస్తుంటుంది మనకు. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. సో నౌ నాన్ సెమాంటిక్ అంటే ఏంటమ్మా, దీస్ ట్యాగ్స్ ఆర్ నాట్, దీస్ ట్యాగ్స్ ఆర్ నాట్ specifically doing the task of the, so not specifically doing the task of the name in the tag, right? Name in the tag. For example, br tag. So br tag ఉంటుంది, hr tag ఉంటుంది. Okay, so like this. So hr ఏం చేస్తుంది సార్ అంటే, hr will give a line అన్నమాట. So hr will give a line. Okay, for example, I want to have a hr. Okay, so hr will give me ఏం చేయాలి, నేను సింపుల్గా రిఫ్రెష్ చేయడం. సో హెచ్ఆర్ ఏమి ఇచ్చిందమ్మా, ఇట్ గేవ్ మీ వాట్, ఇట్ గేవ్ మీ ఏ లైన్, ఇట్ గేవ్ మీ ఏ లైన్, ఒక లైన్ ఇచ్చేసిందా పేజ్ మొత్తానికి. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? అండర్స్టూడ్ నౌ? సో హెచ్ఆర్, బిఆర్ ఏ ట్యాగ్స్, నాన్ సెమాంటిక్ ట్యాగ్స్. టైటిల్, బాడీ ఏం ట్యాగ్స్, HTML semantic. Head semantic, because it is showing the header of the page. Is this crystal clear? Yes or no? ఓకే. ఆ తర్వాత ట్యాగ్స్ని ఇంకో కేటగిరీ, ఎందుకంటే ఒక్కసారి ఆ కేటగిరీ నేర్చేసుకున్నాం అనుకోండి, మనం ట్యాగ్స్లోకి దిగిపోవచ్చు. ఓకే, రైట్. నౌ ట్యాగ్స్ కెన్ ఆల్సో బి classified with reference to the content, with reference to the content. Okay, right. So first one,
inline tags. Next, block tags. First one ఏంటమ్మా? Inline tags. Second one is block tags. Okay. Inline tags means the tags that will have the content in a single line only. In a single line only. In a single line only. Single line. ఒక సింగిల్ లైన్లోనే కంటెంట్ ఉంది అంటే దాన్ని ఏమంటాము? ఇన్లైన్ ట్యాగ్ అంటాం. సో బ్లాక్స్ అంటే పారాగ్రాఫ్స్లో 5-6 లైన్స్లో కూడా ఉండొచ్చు. బ్లాక్ కూడా ఉండొచ్చు అనమాట. అట్లాంటి వాటిని ఏమంటాము? బ్లాక్ ట్యాగ్స్. దట్ విల్ హ్యావ్ ద కంటెంట్ ఇన్ బ్లాక్స్. ఎస్, ఈజ్ దట్ క్లియర్? సో ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సంథింగ్ లైక్ స్పాన్ ట్యాగ్. సో స్పాన్ ట్యాగ్ అంటాము. ఓకే, విల్ సి. సో ఇక్కడ పీ ట్యాగ్, డివ్ ట్యాగ్, సో ఈవెన్ H1 ఇవన్నీ కూడా విల్ సి. సో దీస్ ఆర్ ఆల్ విచ్ ట్యాగ్స్? బ్లాక్ ట్యాగ్స్. దీస్ ఆర్ ఆల్ బ్లాక్ ట్యాగ్స్. ఈస్ దిస్ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు మనం చూసినప్పుడల్లా ఇది ఇన్లైన్, ఇది బ్లాక్, ఇది సెమాంటిక్, ఇది నాన్ సెమాంటిక్, ఇది పేర్డ్, ఇది అన్పేర్డ్, ఒక క్లియర్ ఐడియా రావాలి. అర్థమైందా? మనం ఏ ట్యాగ్ చూసినా ఈ కేటగిరీస్ని కొంచెం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. Am I clear why I am telling you all this in the initial stages? Yes or no? మళ్ళీ తర్వాత ఎప్పుడో చెప్తే వేస్ట్. ఇప్పుడు చెప్పేసాను అనుకోండి, మీరు చూసినప్పుడల్లా ఇది 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 ఇది. HTML is very easy to learn, but you have to know the things. HTML ఈజీ, మీరు చూసి 2 రోజుల్లో నేర్చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ ఏంటంటే ఇది 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 దట్ ఈస్ వేర్ దట్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఎస్, ఓకే. ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంతే. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఇప్పుడు నాకంటే మీరు వెబ్సైట్ బెటర్గా డెవలప్ చేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. బట్ ఏంటి అంటే మీకు దాన్ని ఏమంటారు, ఆ మెలకువలు తెలియాలన్నమాట. అంతే అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో జావా పైథాన్ మీకంటే బెటర్గా నేను చేయగలుగుతా, అది ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ. బట్ HTML యూ కెన్ బి బెటర్ దాన్ మీ, బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్రియేటివిటీ. Okay, so I'm not a very creative person, I can tell you that. Okay, so now we will talk about the tags. So first tags మనం మాట్లాడబోయేది ఏంటంటే heading tags. What are we talking about? First tags, heading. Now we are starting tags without wasting any time. Okay, heading tags ఏంటి సార్ అంటే H1 to H6 tags. Now tell me, ఈ పేరు చూడంగానే సెమాంటిక్ అనిపిస్తుందా, నాన్ సెమాంటిక్ అనిపిస్తుందా? నాన్ సెమాంటిక్, రైట్. సో పేర్డ్ అన్పేర్డ్ మనం చూస్తే తెలుస్తుంది. బ్లాక్డ్ ఇన్లైన్ మనము ప్రోగ్రామ్ కోడ్ రాస్తే తెలుస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. H1 to H6. Here H1 will give the largest predefined font. So మనం ఏం డిఫైన్ చేయం, font predefined. And H6 the smallest. నేను ప్రతిసారి చెప్పాను ఇది సెమాంటిక్, నాన్ సెమాంటిక్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అన్ని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈజ్ ఇస్ క్లియర్? విల్ జస్ట్ యూజ్ ఇట్. ఓకే, నౌ లెట్ మీ రైట్ ద కోడ్. సో H1 Python. Okay, so we will write all your courses. So Python, all the courses which are told here. So H2 Java, ఇంకేముంటాయన్నా నేను H3 H4. So H3 we also have AI, we also have data science. Okay, H4. సో ఫస్ట్ ఇనిషియల్ కొన్ని రోజులు హార్డ్ కోడింగ్ చేద్దాం, తర్వాత ఐ విల్ గివ్ యూ
బెటర్ ఎక్స్టెన్షన్ టు మేక్ యువర్ థింగ్స్ ఈజీ. కొంచెం అలవాటు అయ్యేంత వరకు హార్డ్ కోడింగ్ చేద్దాం, రైట్? డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, and we also have SAP. Okay, so SAP visiting faculty ఉంటారు. Okay, so now I will just close this. I'll go to run and I'll just start. Now tell me what happened. So Python, Java, AI, data science, data analytics, SAP, Python అన్నిటికన్నా పెద్దగా ఉంది. సో అద్దాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. మనం అట్లా అనట్లేదు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దామని. మనం అద్దాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెడతారు కదా, చదవమని పెడతారు కదా, సో అట్లా ఉంటుంది అనమాట ఇది. సో పెద్దగా చిన్నగా, ఎస్, జస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ సేయింగ్. ఓకే, అట్లా అని కాదు. ఓకే, ఎస్. సో పైథాన్ అనేది అన్నిటికన్నా పెద్దగా వచ్చింది, అవునా? ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఏం ట్యాగ్స్ కాదని చెప్పారు నాకు? ఏ ట్యాగ్స్ కావని చెప్పారు? సెమాంటిక్ కాదని చెప్పారు. ఓకే, సెమాంటికేనా? హెడర్ అని లేదు కదమ్మా, హెడ్డింగ్ అని ఉందా? H1 అని ఉంది. H1 కెన్ బి ఎనీథింగ్, హైపర్ 1 కావచ్చు. మనం తెలుసుకున్నాం అంతే, మనం తెలుసుకొని హెడ్డింగ్ అంటున్నాం అంతే. దీస్ ఆర్ నాన్ సెమాంటిక్. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్, ఆర్ దే బ్లాక్డ్ ఆర్ ఇన్లైన్? దే ఆర్ బ్లాక్డ్. చూడండి, నెక్స్ట్ లైన్ లో వచ్చిందా లేదా? సో అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చిందా లేదా? దే ఆర్ బ్లాక్ ఆర్ ఇన్లైన్? దే ఆర్ బ్లాక్. am I clear? అర్థమైందా? అట్లా మీరు తెలుసుకుంటారనమాట. ఈజ్ దిస్ క్లియర్? Yeah, I'll tell you. Right? Yes or no? So what are these tags? ఓకే, ఇంకేమైనా గమనించారో చెప్పండి. వెరీ గుడ్. ఇంకా ఓకే, సరే. నేను ఒక ఐ జస్ట్ రిమూవ్ దిస్ లాస్ట్ 2. అప్పుడైనా ఏమైనా గమనిస్తారా నాకు చెప్పండి. చెప్పాను కదా, ఇట్ ఇస్ మోర్ అబౌట్ లుక్ అండ్ ఫీల్. నేను లాస్ట్ 2 వాటికి ఏం తీసేసాను? ట్యాగ్స్ తీసేసాను. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్. లైన్ లో వచ్చేసింది. వెరీ గుడ్. H1, H2, H3, H4 ఎందుకు రాలేదు మరి? అట్లా ఏమి ఇచ్చుకునిద్ది? అది ఏమి ఇచ్చుకునిద్ది బై డిఫాల్ట్? అంటే HTML లాగా మాట్లాడు. బ్రేక్ ట్యాగ్ ఇచ్చుకుంటుంది. ఏమి ఇచ్చుకుంటుంది? ఆటోమేటిక్గా బ్రేక్ ట్యాగ్. సో ఇట్ విల్ గివ్ ఎ బ్రేక్ ట్యాగ్. ప్రోగ్రామింగ్ తర్వాత బ్రేక్, జావా తర్వాత బ్రేక్, ఎస్ ఆర్ నో? ఏఐ తర్వాత బ్రేక్, డేటా సైన్స్ తర్వాత బ్రేక్. ఇక డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ తర్వాత బ్రేక్ ఉంది. డేటా అనలిటిక్స్ ఎస్ఏపికి బ్రేక్ లేదు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ట్యాగ్స్. అంటే H1 to H6 ఆటోమేటికలీ అసెంబుల్ బ్రేక్స్. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈజ్ దట్ క్లియర్లీ అండర్స్టూడ్? ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ఆటోమేటిక్. అట్లా అని కాదు, అన్నిటికి రావాలని ఏం లేదు. H1కి పీకి మాత్రమే వస్తుంది, డిబికి వాటికి రాదు. ఆటోమేటిక్ రావాలని ఏం లేదు, రూల్ ఏం లేదు. బట్ H1కి వస్తుంది అన్నమాట. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఆటోమేటిక్ ఎవరికి బ్రేక్ పడింది ఇప్పుడు? ఎవరికి బ్రేక్ వచ్చింది? H1 to H6 ట్యాగ్స్కి బ్రేక్ వచ్చింది. సో ఆల్ ద అబౌవ్ కోర్సెస్, are here. ఓకే, సో సింపుల్గా సేవ్ చేయండి, మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో ఆల్ ది అబౌవ్ కోర్సెస్ ఆర్ హియర్. అంత ఒక లైన్లో వచ్చేసిందా లేదా? ఎందుకంటే మనం ఇక్కడ H1 అది ఏమి ఇవ్వలేదు. బట్ ఫర్ ఆల్ ది అదర్స్ వీ గివ్. ఈజ్ ఇస్ క్లియర్లీ అండర్స్టూడ్? సో H1, H2 ఏమి ఇస్తే ఆటోమేటిక్గా బ్రేక్స్ ఇచ్చేసుకుంటాయి. క్రిస్టల్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ హౌ వీ డీల్ విత్ విచ్ ట్యాగ్స్? హెడ్డింగ్ ట్యాగ్స్. వి డీల్ విత్ హెడ్డింగ్ ట్యాగ్స్. అర్థమైందమ్మా?
Everyone executed? Executed everyone? Very good. Now we will talk about p tag. p tag ని మనము పారాగ్రాఫ్ ట్యాగ్ అంటాం. ఏమంటాము? పారాగ్రాఫ్ ట్యాగ్. So paragraph tag is nothing but a blocked tag which is used to build the paragraphs. Which is used to build the paragraphs. Okay. It is used to build the paragraph. It is used to build the paragraphs. It is used to build what? Paragraphs. It is used to build what? Paragraphs. Paragraphs ni build చేస్తుంది. ఎవరు? Very good. So when I'm talking about paragraph అంటే మనం సింపుల్గా ఏ లైన్ అయినా రాయొచ్చు కదా. ఎస్, ఓకే. సో ఒకసారి డెవలప్ చేసిన తర్వాత మనము we will talk about. So here I will give p tag. ఈ h1 ఇవన్నీ తీసేస్తాను. సో ట్రైన్ సంథింగ్ సమ్ లైన్ ఐ రైట్. ఓకే, ఇది 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 ఇక్కడ మీకు ఒక ఎక్స్టెన్షన్ నేను చెప్పాలి. ఎందుకంటే అవన్నీ టైప్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో వాట్ యూ డూ ఇస్ యూ గో ఫర్ ఎ ట్యాబ్ 9 ఎక్స్టెన్షన్. ఏం ఎక్స్టెన్షన్? ట్యాబ్ 9. సార్ ఎక్స్టెన్షన్స్ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇక్కడ కింద కనిపిస్తుందా మీకు? కింద నుంచి రెండోది ఎక్స్టెన్షన్. ఓకే, సో ఓకే, వన్స్ ఐ విల్ కాపీ దిస్ ఫర్ యూ. ఎక్స్టెన్షన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి వర్క్ ఈజీ అయిపోతుంది, లేదంటే ఊరికే టైప్ చేయాలంటే కష్టం. ఓకే, ఎక్స్టెన్షన్స్. ట్యాబ్ 9 ఎక్స్టెన్షన్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. సో ఎక్స్టెన్షన్స్ ఇక్కడ నేను ఏంటంటే ఏఐ కూడా చెప్తున్నట్టు అనమాట మీకు. సో నౌ యూ కెన్ సే గో అవుట్ సైడ్ అండ్ సే అవర్ సార్ ఇస్ సేయింగ్ యూఐ అలాంగ్ విత్ ఏఐ. అంటే ఏఐ అంటే చాట్ జీపీటీ కూడా చెప్తున్నాడు. ట్యాబ్ 9 ఈజ్ నథింగ్ బట్ సమ్ ఏఐ విచ్ ఈస్ యూజ్ ఫర్ జనరేటింగ్ ద కోడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఎక్కడ క్లిక్ చేస్తారు? యూ క్యాన్ క్లిక్ ఆన్ ద ఎక్స్టెన్షన్. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ ద ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఓకే, ఇక్కడ ట్యాబ్ 9 అని కొట్టండి. TABNINE. ఏ ఇన్స్టిట్యూట్లో మీకు ఇది చెప్పారు, ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ యూ దిస్ బికాస్ మీరు యూ హ్యావ్ టు బికమ్ ప్రోగ్రామర్స్ హూ నో హౌ టు యూజ్ ఏఐ ప్రోడక్ట్స్. ఓకే, వాళ్ళకే ప్లేస్ ఉంది మార్కెట్లో, అర్థమైందా? సో ఐ వాంట్ టు మేక్ యూ టు యూజ్ దిస్, బట్ ఐ సజెస్ట్ యూ, ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు యూజ్ దిస్ ఇన్ పైథాన్ ఆర్ జావా. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎందుకంటే అక్కడ యూజ్ చేయడం మీరు మొదలు పెట్టారంటే మీరు నేర్చుకోరు ఇంకా. ఓకే, అక్కడ మీరు జావాలో కానీ పైథాన్లో కానీ ఇవి యూజ్ చేయొద్దు ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. ఓన్లీ యూజ్ ఇట్ హియర్. ఓకే, ఏం యూజ్ చేస్తారు ఇక్కడ? ట్యాబ్ 9. వాట్ ఈస్ దిస్? ట్యాబ్ 9 అనేది యూజ్ చేయండి. సో ట్యాబ్ 9 అనేది ఫస్ట్లో వచ్చేసింది, గమనించారా? మీరు టీఏబి అని కొట్టారు కదా. సో ట్యాబ్ 9 ఎక్స్టెన్షన్. సో ట్యాబ్ 9 ఏఐ అని కొట్టారు కదా. సో అది క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డిజేబుల్ అని ఇన్స్టాల్ అని వచ్చింది. సో మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని కొట్టండి. ఓకే, కింద ఎగ్జాంపుల్ చూపిస్తుంటా చూడండి. ఒకసారి నేను ఒక పని చేస్తాను, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాను మీకోసం. సో ఐ విల్ సే ఇన్స్టాల్. ఇన్స్టాల్ అని కొట్టండి. సో ఇట్ విల్ గెట్ ఇన్స్టాల్. 1 సెకండ్ అంతే, ఎక్కువ టైం కూడా తీసుకో. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి, మీకు ట్యాబ్ 9 ఏ అని కింద వచ్చేసిందా? ఇక్కడ కింద వచ్చిందా ట్యాబ్ 9 ఏ అని వచ్చిందా? యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ హియర్. వచ్చిందా? కింద ఎక్స్టెన్షన్స్ కింద వచ్చేస్తుంది చూడండి. ఇది ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కింద మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తుంది. గాట్ ఇట్? నో? గాట్ ఇట్ ఆర్ నాట్? వచ్చిందా? ఓకే,
ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తుంది. రాలే రాలే నెట్ లేదా, హాట్స్పాట్ లేదా, మొబైల్లో పెట్టేసుకోవాలి, ఛార్జింగ్ ఉందా. సైన్ ఇన్ అవసరం లేదు, సైన్ ఇన్ ఏం చేయకండి, క్యాన్సిల్ చేసేయండి. సైన్ ఇన్ అవేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ తర్వాతనే చేయండి, నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో, నో ప్రాబ్లం. సో దీనివల్ల ఏం హెల్ప్ దొరుకుతుంది సార్ నాకు అంటే చూడండి. సో నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లారెమ్ అని కొట్టేసాను అనుకోండి, అది మొత్తం వచ్చేస్తుంది. అంటే ఒక డమ్మీ టెక్స్ట్. ఏం చేశాను నేను, లారెమ్ అని కొట్టంగానే డమ్మీ టెక్స్ట్ వచ్చేసాను. సో ఇది ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే, మీకు ఇంకా వేరే కూడా చూపిస్తాను తర్వాత. ఎస్, మీరంతా టెక్స్ట్ టైప్ చేయాల్సిన పని లేదన్నమాట. ఎస్ ఆర్ నో, అర్థమైందా? సో ఇప్పుడు ఇదంతా ఏంటి, దిస్ ఇస్ ఏ పారాగ్రాఫ్. ఓకే, ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా మీకోసం నేను ఐ విల్ గివ్ యూ, ప్రెటిఫైర్ ఎక్స్టెన్షన్. ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా చేసేయండి అమ్మా. ఇంకో ఎక్స్టెన్షన్ ప్రెటిఫైర్, పిఆర్ఈటిటి అని కొట్టండి. ప్రెటియర్ సారీ, ప్రెటిఫైర్ కాదు, ప్రెటియర్ కోడ్. పి అని సింబల్ వచ్చిందా? ఓకే, ఐ జస్ట్ మూవ్ ఇట్. పి అని సింబల్ వచ్చిందా చూడండి, ప్రెటియర్ కోడ్ ఫార్మాటర్. సో దీనివల్ల ఏమైందంటే మీ కోడ్ ఫార్మాటింగ్ వస్తుంది క్లియర్గా. అంటే ఎప్పుడన్నా మీరు మర్చిపోయినా కానీ ఏ చేసినా కానీ వస్తుంది, రైట్? నా రిక్వెస్ట్ ఏంటి, డోంట్ యూజ్ ఇట్ ఫర్ పైథాన్ ఆర్ జావా. tab 9 AI. ఓకే, అది కూడా అన్ని ఇన్స్టాల్ చేసేసేయండి. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ పెట్టినప్పుడు ఇట్ విల్ జస్ట్ అలైన్ ద థింగ్స్ అనమాట పర్ఫెక్ట్గా. అంటే ఇట్ విల్ ఆటో కరెక్టా సార్? ఆటోమేటిక్గా అలైన్ చేస్తుంది, అట్లాంటివి చేస్తుంది అనమాట. ఓకే. ఓకే, ఒక్కసారి పారాగ్రాఫ్ చూసేయండి, నేను మళ్ళీ దీని గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ వర్కింగ్ డే రోజు. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. నా ఇది ఎట్లా ఇచ్చానమ్మా, నేను లారమ్ ఎప్సమ్ డాలర్ సీట్ సంథింగ్ ఇట్లా ఇచ్చాను కదా, బట్ అక్కడ రావడం ఎట్లా వచ్చింది, ఇట్ హ్యాస్ కమ్ లైక్ ఏ పారాగ్రాఫ్. నేను ఇచ్చిన బ్రేకులు కానీ ఏవి కానీ రాలేదు, ఫాంట్ కూడా నేను ఇచ్చినట్టు రాలేదు, దాని ఇష్టం వచ్చినట్టు వచ్చింది. సో వై దిస్ సార్, బికాస్ పారాగ్రాఫ్ ఈస్ the tag which will take its own things into consideration అనమాట. సో it will take a break, before the paragraph break వస్తుంది, after the paragraph కూడా break వస్తుంది. Before the paragraph break వస్తుంది, after the paragraph. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను hello, it's a predefined text. ఓకే, predefined text. సో సేవ్ చేయండి. సో ఇక్కడ కింద గ్యాప్ గమనించారా, పారాగ్రాఫ్ గ్యాప్ గమనించారా? పారాగ్రాఫ్ కింద ఏమొచ్చింది, బ్రేక్ వచ్చింది. బ్రేక్ ఆటోమేటిక్ పైన బ్రేక్ ఉంటుంది, కింద బ్రేక్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, పైన బ్రేక్ ఉంది, కింద బ్రేక్ ఉంది, గమనించారా? సో పారాగ్రాఫ్ విల్ హ్యావ్ ఎ స్పెషల్ అలొకేషన్ అన్నమాట, అర్థమైందా? సో అండ్ ఇట్ విల్ గివ్, మనం ఎట్లా ఇస్తే అట్లా కుదరదు. సో అది ఎట్లా అంటే ఒక పారాగ్రాఫ్ లాగా లైన్గా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, so these are all the points which we need to talk about more. Okay, so we will be talking about in our next session. So tomorrow you don't have a class. Okay, so tomorrow python వాళ్ళకి జావా వాళ్ళకి రెస్ట్ ఇచ్చాను. జావా పీపుల్ యూ విల్ హ్యావ్ ఏ ఆన్లైన్ ఎగ్జామ్ టుమారో. ఓకే, ఆన్లైన్ నేను క్వశ్చన్ పంపించేస్తాను, నాకు ఆన్సర్స్ రాసి మీరు పంపించేసేయండి. ఓకే, సో నో నీడ్ ఆఫ్ కమింగ్. ఓకే, ఇంట్లో ఉండి రాసేయచ్చు. ఓకే నరేందర్, సో నీ టైం నా టైం సేవ్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచి వస్తారు అనుకో. ఎస్, సో టుమారో వీ హ్యావ్ నో క్లాస్, వీ విల్ మీట్ ఆన్
Monday, right? Okay, Amma. Right. Thank you. సో మీన్ వైల్ మీరు అందరూ ఏం చేయాలి, ఇన్స్టలేషన్స్, ఎక్స్టెన్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి, రైట్?